గుడ్ మార్నింగ్ అనాలా లేదంటే గుడ్ నైట్ అనాలా తెలియట్లేదు కానీ ఈ రోజు మనం వైజాగ్లో మంచి బిర్యానీ స్పాట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ బిర్యానీ ఏంటంటే హస్కోటే బిర్యానీ మీకు తెలుసు కదా, ఆ బిర్యానీ కూడా దొరికేస్తుంది. కానీ ఇప్పుడు మనం అదే ట్రై చేయడానికి రాలేదు, చికెన్ బిర్యానీ ట్రై చేయడానికి వచ్చాం. ఫుడ్ అయితే ఫైర్ మీద వైజాగ్లో చిన్న స్టోర్లో తెల్లవారుజామున 4 గంటలకే రెడీ అయిపోతుంది. సో ఆ బిర్యానీ ఎలా ఉంది ఏంటనే విశేషాలు మనం ముందు మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. రోడ్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి వెళ్తూ ఆగిపోయే క్రౌడ్ అయితే లేదు. అండ్ ఈ స్పాట్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళే లేసి ఉంటారు కాబట్టి అక్కడ ఆల్రెడీ కొంచెం మెల్లిగా రష్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళి మన ప్లేట్ ఆర్డర్ పెట్టేసుకుందాం. ఇక్కడ మీ స్పెషల్స్ ఏంటి బిర్యానీస్ వీటిలో కానీ? ఇక్కడ చిట్టుముత్యాలు మటన్ బిర్యానీ ఉంటుంది. ఓకే, చిట్టుముత్యాలు మటన్ బిర్యానీ. మన స్పెషల్ 4am బిర్యానీ అయితే వచ్చేసింది. అంటే బాస్మతి రైస్లోని ఎక్కువ మసాలా ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా ఉంది. అండ్ చికెన్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి, అంత హార్డ్గా ఏమీ లేవు, ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం గ్రేవీ వేసుకోకపోయినా కూడా మంచి జ్యూసీగా అయితే ఉంది చికెన్. అండ్ రైస్ టేస్ట్ చేసేద్దాం. టోటలీ వర్త్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే కారం, మసాలా, స్పైసెస్, ఉప్పు ఇలాంటివి ఏవైతే యాడ్ చేస్తారో అవన్నీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ అయ్యాయి. లైక్ ఇప్పుడు మీరు ఒక బంగారాన్ని పాలిష్ చేస్తే బ్రిలియన్స్ వస్తుంది కదా, అలానే బిర్యానీని చేయాలనుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఈ చెఫ్స్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ పక్కాగా ఉందని చెప్పుకోవాలి మనం. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫుడ్ లవర్స్ అయితే మాత్రం, అది కూడా ఈ టైంలో మీకు బిర్యానీ కావాలి, తినాలి అని క్రేవింగ్ ఉంటే కన్ఫర్మ్ ఇక్కడ విజిట్ అయిపోండి. మీ పేరు బ్రో? రాము. ఓకే, మీ వర్క్ ఏంటి ఇక్కడ? ఇక్కడ నేను క్యాషియర్ డ్యూటీ. మీరు అంటే ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారా? ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇంట్రెస్టింగ్గా ఉంది 4am బిర్యానీ అంటే. అసలు మీరు ఏమనుకుంటున్నారు, కస్టమర్స్ డైలీ ఈ టైంకి రావడం ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే క్రౌడ్ అంటే డైలీగా వస్తుంటారు కస్టమర్స్, ప్రాబ్లం లేదు. సో ఏంటంటే ఈ వైజాగ్లో ఎక్కడ కూడా ఈ టైంకి ఫుడ్ అలౌడ్ ఉండదు కనుక ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ టైంకి. ఓకే. సో ఎక్కువగా ఎవరు వస్తుంటారు కస్టమర్స్ మీకు? ఎక్కువగా ఎంప్లాయీస్, తర్వాత కుర్రోళ్ళు, యూత్ మొత్తం ఈ లోకల్ అందరూ వస్తుంటారు, పర్వాలేదు. లేడీస్ కూడా ఎక్కువ వస్తుంటారు. అంటే లోకల్లో మీకు ఎక్కువ వస్తుంటారు ఆర్ ఎల్స్ బయట నుంచి వచ్చేవాళ్ళు? బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే. అండ్ వీడియోస్లో కూడా మనం చూసుకుంటే కొంచెం బాగా హల్చల్ చేస్తూ ఉంటారు, బయట వాళ్ళు కూడా వస్తుంటారు. అవును, బయట వాళ్ళు కూడా వస్తుంటారు. సో ఇక్కడ మీ స్పెషల్స్ ఏంటి బిర్యానీస్ వీటిలో కానీ? ఇక్కడ చిట్టుముత్యాలు మటన్ బిర్యానీ ఉంటుంది. ఓకే, చిట్టుముత్యాలు మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత లాలీపాప్ బిర్యానీ ఉంటుంది, మొగలై ఉంటుంది. లాలీపాప్ బిర్యానీ అండ్ మొగలై. ఓకే, ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ. ఓకే డన్. అండ్ ఈ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఓన్లీ మన వైజాగ్లో ఇక్కడే ఉందో ఆర్ఎల్స్ ఇంకా వేరే ప్లేసెస్? డాబా గార్డెన్లో ఒకటి ఉంది, నెల్లూరు మెస్ పక్కన ఒకటి. నెల్లూరు మెస్ పక్కన ఒకటి ఉంది. అక్కడ సీతందార్లో ఎంఆర్ ఆఫీస్ పక్కన ఒకటి ఉంది. సీతందార్ ఎంఆర్ ఆఫీస్ పక్కన. అవి కూడా సేమ్ ఇదే టైమింగ్లో ఓపెన్ అవ్వడం? అక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ రామనగర్లోనే మార్నింగ్ 4 o'clock ఓపెన్ అయింది. ఓన్లీ అవన్నీ బ్రాంచెస్ అన్ని మార్నింగ్ 11 నాటి ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్రో, మనం చూసుకున్నట్టయితే మన 4am బిర్యానీ ఏదైతే ఉందో కొంచెం నెగిటివ్ వేలో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే అది దేనివల్ల అనుకుంటున్నారు? నెగిటివ్స్ అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అలాగా ఈ ప్లాన్ చేపించేసి వీళ్ళకి బిజినెస్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు డౌన్ చేద్దామనే ఆలోచనలోనే నెగిటివ్ టాక్ తప్పించి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎవరు కూడా అలాగా చేయట్లే. అలాగా నెగిటివ్ టాక్ ఉంటే ఎంత కస్టమర్స్ ఇక్కడ రారు కదా. అవును, అది కూడా పాయింటే.
అందరూ నోటీస్ చేయాల్సిన పాయింట్ యాక్చువల్లీ ఇది. అంటే సక్కం మనకి ఏదైతే ఉందో ఈ నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇదే కొంచెం డౌన్‌ఫాల్ లాగాని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది అనిపించలే. ఆ టైంలో మామూలు అనిపిస్తుంది 1 or 2 days అంతే. ఆ తర్వాత ఏమి ఉండదు ఇంకా. తర్వాత అంతా మళ్ళీ అంతా routine అయిపోతుంది. ఓకే. అండ్ ఓకే నేను కూడా ట్రై చేశాను. స్పైసెస్ గట్రా అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా అనిపించాయి నాకు ఓకే. కూడా. ఓకే. అండ్ ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో బాగా మ్యారినేట్ చేసినట్టున్నారు. సో అవి బాగానే చేస్తారు అవి. అంటే మరి హార్డ్‌గా లేకుండా అంటే అవును. బయట మనం కొన్ని ప్లేస్‌లో చూసుకుంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి. అవును. బట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హార్డ్‌గా లేకుండా స్మూత్‌గా ఉండేటట్టు ఓకే. అలా ఉంది. సో దీనికి ఏదైనా స్పెషల్ రెసిపీ లాంటిది ఏముందా? అసలు ఏమీ లేదు మామూలుగా వీళ్ళు కలకత్తా మాస్టర్ కనుక వీళ్ళు కొద్దిగా అన్ని ఓకే. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు. అంతా కలకత్తా వాళ్ళే. అందుకని ఇందాక నుంచి హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందీ. తెలుగు వాళ్ళు ఎక్కడ ఎవరు కూడా కుకింగ్ ఉండదు. అందరూ అదర్ స్టేటే. ఓకే. బేసిక్లీ హస్కోటే అనేది ఏదైతే ఉందో బెంగళూరులో బాగా ఎక్కువ ఫేమస్ కదా. అందుకే అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చింది వంట మాస్టర్. అందుకే వాళ్ళు కూడా అక్కడ స్టైల్స్ బాగా తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు తీసుకురావాల్సి వచ్చింది. ఓకే డన్. అండ్ ఫ్యూచర్ లో ఫ్రాంచైజీస్ ఇంకా పెరిగే అవకాశం ఇంకా పెంచుతాం. ఇంకా పెంచుతారా? డాబా గార్డెన్ లో చిదందాలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఓకే. ఇక మీదట గాజువాక కానీ మధురవాడ కానీ ఓకే ఇంకా అలాగే పెంచుతూనే ఉంటాం. అలా పెరుగుతూ వెళ్తుంటాయి. ఓకే. మన 4AM బిర్యానీలోని మెనూలో మనం చూసుకున్నట్లయితే బిర్యానీస్ అండ్ బగారా రైస్ అలాగే పులావ్, బెంగళూరు హస్కోటే స్టైల్ మటన్ బిర్యానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉండే. అండ్ బిర్యానీస్లో మీరు టైప్ చూసుకున్నట్లయితే దమ్, ఫ్రై బిర్యానీ, లాలీపాప్, బోన్లెస్, ముగలాయ్, ఫుల్ జాయింట్ ఇన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. అండ్ బగారాలో కూడా బగారా చికెన్, ఫుల్ జాయింట్, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, ప్రాన్ బిర్యానీ ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే వీళ్ళ రికమెండేషన్ ఏంటంటే బెంగళూరు హస్కోటా స్టైల్ మటన్ బిర్యానీ ఏదైతే ఉందో దీన్ని పక్కాగా ట్రై చేయమని చెప్పి అంటున్నారు. మార్నింగ్ బిర్యానీ తింటే ఆ కిక్కే వేరప్ప అనేటట్టు అయితే ఉంది. అండ్ అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అంతేకాకుండా వైజాగ్లో ఇలాంటి స్పాట్ మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ తరుణ్ స్ట్రీట్ బైట్ షోలో ఇంకొక బైట్తో మళ్ళీ కలుద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.